థ్యాంక్ యూ. ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వాక్యం సెలవిస్తున్నది, వాగ్దానం ఆశీర్వాదకరమైన వచనం. This is the first Sunday, blessing Sunday. Hallelujah. Blessing and promise Sunday. ఆశీర్వదించి వాగ్దానం చేసే ఆరాధన ఆదివారము ఈ మొదటి ఆదివారము. హల్లెలూయా, హల్లెలూయా. ఈ ఆదివారం అందున ఆరాధించి స్తుతించి కీర్తన పాడి ప్రభునామం మహిమపరచడానికి వచ్చిన వారిని మీకు ధన్యములు. హల్లెలూయా. నేను వాక్యములు పెడదాం. సామెతల గ్రంథం 10వ అధ్యాయం 22వ వాక్యం. ఒకరు ఎవరైనా చదవండి. యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యము చాలు. హల్లెలూయా. దేవుని వాక్యం ఏం సెలవిస్తుంది? యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యము నిచ్చును. హల్లెలూయా. దేవుడు ఐశ్వర్యం ఇస్తాడంట అని చెప్పి నువ్వు బాగా మొత్తం ఇంట్లో పనుకుంటే ఐశ్వర్యం దేవుడు ఇంటికి వచ్చిస్తాడా? ఆంధ్రప్రదేశ్ అంతా ఇంటింటికి వెళ్ళి పింఛన్ ఇస్తున్నారు. ఏమిస్తున్నారు? తీసుకుంటున్నారు ఆంధ్రాలో. మన ఐశ్వర్యము ఆశీర్వాదము నీ ఇంటింటికి తెచ్చి నీ రేషన్ కార్డు ఆధార్ కార్డు చూసి నా దేవుడు నీకు ఇంటికి వచ్చి అన్నా, ఇంటికి వచ్చి అన్నా. వాక్యం చదివిస్తుంది, యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యము నిచ్చును. హల్లెలూయా. ఎంతమంది నమ్ముతున్నారు? కొంచెం స్టడీగా కూర్చోండి అందరూ. ఎంతమంది నమ్ముతున్నారు? సిట్ ప్రాపర్లీ. హల్లెలూయా, హల్లెలూయా. స్థిరంగా కూర్చోండి. దేవుని వాక్యం సెలవించినట్టుగా యెహోవా ఆశీర్వాదం ఐశ్వర్యం ఇచ్చెను అని వాక్యం సెలవిస్తున్నాయి. రెండవ వాక్యం చదవండి. కీర్తన గ్రంథం 30వ అధ్యాయం 5వ వాక్యం చదవండి. మీరు రాసుకోవాలంటే రాసుకోవచ్చు, తర్వాత ఇంట్లో పోయి కూడా మీరు చదువుకోవచ్చు. గమనించండి, కీర్తన గ్రంథమందు 30వ అధ్యాయం 5వ వాక్యంలో సెలవిస్తున్నది, ఆయన కోపము ఒక్క నిమిషం మాత్రమే ఉండేను, ఆయన దయ ఆయుష్కాలమంతయు నిలిచెను. హల్లెలూయా. ఇక్కడ సామెతల గ్రంథంలో సొలొమోను అనే భక్తుడు అన్నట్టుగా యెహోవా ఆశీర్వాదము నీకు ఐశ్వర్యం ఇచ్చెను అని అన్నారు. ఇక్కడ దావీదు భక్తుడైన దావీదు అంటున్నాడు, ఆయన దయ ఆయుష్కాలమంతయు నిలిచెను అని అంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దానియేలు గ్రంథంలో 10వ అధ్యాయంలో ఒక వాక్యం చదవండి. దానియేలు గ్రంథం 10వ అధ్యాయంలో 19వ వాక్యం. యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యం ఇచ్చును అని అన్నట్టుగా ఆయన దయ ఆయుష్కాలం అంతయు నీకు నిలిచెను అని అన్నట్టుగా దానియేలు గ్రంథం 10వ అధ్యాయం 19వ వాక్యం సెలవిస్తున్నది, నీవు నాకు బహు ప్రియుడవు గనుక నువ్వు భయపడకము, ఏమెవరుగాక. దానియేలును చూసి దానియేలు కృంగిపోయి ప్రార్థించి చూడగా ఆయన తల ఉంచుకుంటూ కృంగిపోయి ఏడ్చుకుంటూ ప్రార్థించి అలా తల ఎత్తినప్పుడు ఒక నర పురుషుడు అవతారం ధరించి ఆయన ఎదురుగా నిలిచి ఉండి, నీ ప్రార్థన వినబడినది అని చెప్పి ఏమంటున్నారు? నీకు శుభమవును గాక అని ఆ పురుషుడు అంటున్నాడు. హల్లెలూయా. గమనించండి, ఈ 3 కార్యాలని ఈ రోజు మీ జీవితంలో మీరు ధ్యానించాలి. మొదటిగా యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యం ఇచ్చెను. రెండవదిగా ఆయన దయ ఆయుష్కాలం అంతయు నీకు తోడుగా నిలిచెను. మూడవది ఆయన నీకు శుభమవును గాక అని చెప్పబడి ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా.
మూడు కార్యాలను గమనించబోతున్నాం మనం. ఈ మూడు వాక్యాలకు తగ్గిన మూడు కార్యాలను మనం గమనించబోతున్నాం. మొదటిగా నంబర్ 1, నిర్గమకాండం 23వ అధ్యాయంలో, నిర్గమకాండం ఎక్సోడస్ రైట్, విమోచన కాండం, నిర్గమకాండం 23వ అధ్యాయంలో 15 నుండి చదవండి. నేను నీకు ఆజ్ఞాపించినట్లు నా సన్నిధిని ఎవడును వట్టి చేతుల్లో కనపడకూడదు. గమనించండి, మూడు కార్యాలను మనం గమనించబోతున్నాం. అందులో మొదటి కార్యం, ఈ ఆశీర్వాదం అన్ని నీకు సొంతం అవ్వాలంటే, ఈ ఆశీర్వాదము నీకు ఐశ్వర్యంగా మారాలంటే, ఆయన దయ ఆయుష్కాలం అంతా నీకు తోడుగా ఉండాలంటే, ఆయన పరిశుద్ధాత్మ వలె దూతులను పంపించి నీకు శుభమవుడు గాక అని నీకు చెప్పాలంటే, నీవు చేయవలసిన మూడు కార్యాలలో మొదటి కార్యం, నీకు చెప్పబడిన ప్రకారం నా సన్నిధిలో ఎవ్వడును వట్టి చేతుల్లో మీరు కనపడకూడదు అని దేవుడు అంటున్నాడు. హల్లెలూయా. ఏమంటున్నాడండి దేవుడు? చెప్పండి. నా సన్నిధిలో ఎవ్వడును వట్టి చేతిలో మీరు నాకు కనపడకూడదు దేవుడు అంటున్నాడు. ఆయన ఆశీర్వాదము నీకు ఐశ్వర్యంగా మారాలంటే, ఆయన దయ నీకు ఆయుష్కాలం అంతా నువ్వు సచ్చి మట్టిలో నలుగురు మోసుకుపోయి మట్టిలో పెడతావే, అప్పుడు వరకు నీకు తోడు ఉండాలంటే, ఆయన నీకు ఎదురై ప్రతి కార్యములో నీకు శుభమవును గాక అని చెప్పాలంటే, నీవు చేయవలసిన మొదటి కార్యం, నీలో ఉన్నది, నీ హృదయము, నీ ఆత్మ, నీ ప్రాణము, నీలో ఉన్నవి అవి గాక దేవునికని నీలో ఉన్న బలముతో నీవు సంపాదించుకున్న అన్నిటిలో కొంచెము, నీ జీవితం అంతయు నీకని నీ ఆదాయంలో కొంచెమని నువ్వు తీసుకొని వచ్చి దేవుని మందిరంలో నీవు చక్కగా పెట్టి ఉండాలి. హల్లెలూయా. నువ్వు చేతులు పెట్టుకొని ఉండాలి, తల మీద మోసుకొని రావాలి బరువుగా. మొదటిగా నువ్వు ఏమి చేయాలి? ఏం చేయాలండి? అదేమో నాకేం తెలుసు, ఇప్పుడే కదా చదివినాను. ఒకసారి చెవులు చేయి పెట్టి అడిచేది, చెవులు దూరాలి కదా. అపవాది మధ్యలో చేయి పెడతాడు, చెవులు దూరకున్నది వాక్యము. అపవాది దొంగిలించుకొని పోవకుండా ఉండును గాక. ఆమేన్. వాక్యం సెలవిస్తున్నది, దేవుని సన్నిధానంలో మీరు ఎవ్వరు ఒట్టి చేతుల్లో మీరు కనపడకూడదు. రావద్దు చెప్పలా, నాకు మీరు కనపడకూడదు. హల్లెలూయా. నీ ఒట్టి చేతుల్లో నీవు కనపడకూడదు అంటే, నీవు చేతుల్లో నీ ఆదాయపూర్వకమైన ప్రథమ ఫలములో నుండి కొన్ని తెచ్చి నీ దేవునికి అప్పగించాలి. హల్లెలూయా. నీ ఆదాయములోను ఒక భాగము దేవునికి అప్పగించాలి. నీ ప్రథమ ఫలములో ఒక భాగం దేవునికి అప్పగించాలి. నీ ప్రార్థన జీవితంలో కొన్ని సమయాన్ని ప్రభువుకు అప్పగించి ప్రార్థించాలి. నీ జీవితం అంతటిలో నీవు మరొకరికి సువార్త ప్రకటించి ఎవరినైనా చేయి పట్టుకొని నువ్వు తీసుకుంటూ సంఘానికి రావాలి. హల్లెలూయా. నువ్వు దేవుని మందిరంలో ఒట్టి చేతిలో నాకు నువ్వు కనపడకూడదు అని దేవుడిని హెచ్చరిస్తున్నావు. హల్లెలూయా. నువ్వేమో చేతిలో మొబైల్ ఒకటి పెట్టుకొని ఈ మొబైల్ నాదేనే చేతులు ఊలాడించుకుంటూ చర్చకు వచ్చేస్తావు. హల్లెలూయా. దేవుడు అంటున్నాడు, నీవు నాకు కనపడవద్దు. ఒట్టి చేతుల్లో ఒట్టి హృదయంలో బరువు లేక నా మందిరంలో నువ్వు నాకు కనపడవద్దు. హల్లెలూయా. నువ్వు బరువు లేకుండా ఉన్నవాడు అయితే, నువ్వు నా మందిరంలో ఏమి తీసుకుని రాకుండా ఉన్నవాడు అయితే, నీ ఏమి లాభం? నువ్వు వచ్చి నీకు బరువు లేదు, నీకు ఏమి ఆశ లేదు,
నీకు ఆశీర్వాదం అవసరం లేదు, నీకు శుభం అని చెప్పినా ప్రయోజనం లేదు, నువ్వు చర్చికే రావాల్సిన అవసరం లేదు, నువ్వు అలాగే ఎక్కడైనా ఉండిపో, అదే నీకు మంచిది అని దేవుడు అంటున్నాడు. నువ్వు నాకు కనపడవద్దు. హల్లెలూయా. నువ్వు నాకు కనపడవద్దు అంటే అందులో అన్ని అర్థములు ఉన్నాయి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు రావద్దు, వెళ్ళి బయటికి ఇక్కడి నుంచి అని చెప్పేది కూడా అందులో వస్తాయి. వస్తుందా లేదా? ఒట్టి చేతిలో పక్కింటి వారికి ఎవరికైనా సరే ఒక సువార్త చెప్పి వారిని తీసుకుని మందిరంలో రాకుండా ఉన్నావంటే నీకు భక్తి వైరాగ్యం లేదు. నీ ఆదాయంలో కొన్ని తెచ్చి నీ కొరకు పెట్టబడిన దైవ సేవకుని చేతిలో ఇచ్చేయడానికి నీకు మనసు లేదంటే, నువ్వు ఒట్టి చేతులు వచ్చావంటే అవి నాకు ఇష్టం లేదు. హల్లెలూయా. ఒట్టి చేతుల్లోనే బరువు లేక, కన్నీళ్లు లేక, బాధ లేక నువ్వు నా ఎద్దుకు రావద్దు, నువ్వు వెళ్ళిపో, నాకు కనపడవద్దు. హల్లెలూయా. ఎక్కడైనా ఎవరి దగ్గరైనా గొడవలు పడితే వాడు ఏం చెప్తాడో, రే వెళ్ళి దగ్గర నుంచి మళ్ళీ నాకు కనపడదు. ఏం చేస్తాడు? వెళ్ళి దగ్గర నుంచి నువ్వు మళ్ళీ నాకు కనపడితే అంతే నీ గతి. ఏం చేస్తావు? కనపడలేకుండా చేస్తాను, అంటే చంపేస్తాను, అంటే పూడ్చేస్తాను, అంటే ఏదో ఒకటి చేస్తాను అని అర్థం. వాడు చెప్పే దాంట్లో ఇన్ని అర్థాలు ఉన్నాయి. నా దేవుడు నాకు ఒట్టి చేతుల్లో బరువు లేకుండా నాకు కనపడవద్దు అంటే నీ ముఖమా, నువ్వు చర్చిగా రావద్దు, పోయినకి నుంచి అని అంటున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. ఇది మొదటి కార్యం. ఇట్స్ రెండవ కార్యం. ఈ మొదటి కార్యంలో మనం ఇంకొక కార్యం గమనించబోతున్నాం. ఒకవేళ ఎవరైనా పెళ్లికి పిలిస్తే ఏం చేస్తారండి? అప్పుడు పెళ్లికి పిలిచినప్పుడు అందరూ ఏం చేసేవారంటే చేతిలో ఒక గిఫ్ట్ పాకెట్ తీసుకుని వచ్చేవాళ్ళు. ఏం తెచ్చేవాళ్ళు? ఒక గిఫ్ట్. ఒక్కొక్కరు చిన్నది పెట్టుకుని ఉంటారు చేతిలో, ఒక్కొక్కరు కొంచెం పెద్దది, చాలా దగ్గర మనుషులు చాలా పెద్దది పెట్టుకుని ఉంటారు చేతిలో. ఆ కలర్ పేపర్ అన్ని చుట్టింటారు. పెళ్లికి వాళ్ళు రావడంలోనే ఆ పెళ్లి ఇంటి వాళ్ళు ఆహా ఆహా అందరూ గిఫ్ట్ లో వస్తున్నారు, రాండి 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 లోపలికి రాండి. గిఫ్ట్ లేని వారి చేతిని చూస్తే ఎవరి పనులు అట్టే పో అంటారు. ఇది ఆ కాలంలో జరుగుతున్నది, ఆ కాలంలో జరిగినాయి. ఇప్పుడు పెళ్లి వాళ్ళు ఎవరు చూడరు అందరూ, ఎందుకంటే అందరూ కవర్లో డబ్బులు వేసి పాకెట్లో మూయలు పెట్టుకొని వస్తారు, కవర్లు చేసి వెళ్ళిపోతారు. ఇప్పుడు కొందరు ఏం చేస్తారంటే మొబైల్లో వాళ్ళకి కానికి పంపించేస్తారు పోయి. అప్పుడు చేతిలో గిఫ్ట్ బాక్స్ ఎత్తుకొని వచ్చేవారు. అవి చూసిన వెంటనే వారిని స్వాగతం చేసేది, వాళ్ళ మీద బాగా నీళ్ళు చెప్తారు, బాగా చేస్తారు, వాళ్ళ మీద నీళ్ళు, వాళ్ళ మీద పూలు వేస్తారు. రాండా రాండా పెళ్లికి రాండా. వాళ్ళు ఎత్తుకొని వచ్చి ఇవ్వడంలోనే అన్నం పెట్టే స్థలంలో పోయి వద్దు కూర్చోబెట్టి కూర్చోడా అన్నం పెట్టరా, వాళ్ళు బాగా అన్నం పెట్టరా, ఎందుకంటే వాళ్ళు బాగా గిఫ్ట్ ఇచ్చినారు. ఒక పెళ్లికి పోతనే వాడు నీ చేతిలో గిఫ్ట్ ఉందా లేదా అని నువ్వు గమనిస్తావు. హల్లెలూయా, హల్లెలూయా. మా కూతురు పెళ్లి అయినప్పుడు మేము అనుకున్నాం ఎవరు గిఫ్ట్ తీసుకురాకుండా అందరూ మోయికలల్లో ఏంటి చాలా అనుకున్నాం. హల్లెలూయా. ఊరికే గిఫ్ట్లు తెచ్చిచ్చినారు చూడండి, అందరూ ఒకే రకాల గిఫ్ట్. ఏమే టీ కప్పులు, సాసులు, తట్టు, ఆట్ కేసు. ఇప్పుడు నువ్వు ఆట్ కేసు ఇచ్చావంటే నువ్వు కప్పులు ఇస్తే అదే సరిపోతాయి. అందరూ టీ కప్పులు ఇస్తే పెట్టుకొని నేను టీ తాగేదా? హల్లెలూయా. గమనించండి, పెళ్లిలో అందరూ గిఫ్ట్ ఎత్తుకొని వస్తారు. అవి చూసేపాటికి వారిని స్వాగతం చేస్తారు. గిఫ్ట్ లేని వారిని పో బయటికి అంటారు. ఇంకొక కార్యం చూస్తే తమిళనాడు సైడ్ అంతా మోయి డబ్బులు ఏం చేస్తారంటే అక్కడ కూర్చొని ఉంటారు. పెళ్లి తరపున మోయించే వాళ్ళు ఇక్కడికి రాండి అని అనౌన్స్మెంట్ చేస్తారు. అమ్మాయి తరపున పెళ్లి కూతురు తరపున మోయించే వాళ్ళు ఇక్కడికి రాండి అంటారు. అక్కడ మోయించే స్థలంలోకి వెళ్ళి అబ్బాయి తరపున వాళ్ళ పేరు చెప్తారు. నేను నారాయణమ్మ పెళ్లి కొడుకుకి 100 రూపాయలు. అక్కడ చెవులు అనౌన్స్మెంట్ చేసే వాటికి నారాయణమ్మ 100 ఇచ్చిందంట. వాళ్ళు వేసి వస్తారు. నేను గుర్రప్ప పెళ్లి కొడుకే 500 రాసుకో చెప్పు అంటాడు. ఓహో ఇది 500 ఇచ్చారు. ఇంకొకరు వస్తాడు,
అనౌన్స్మెంట్ ఎంత ప్రయోజనం, మైక్ పోయింది, మైక్ అనౌన్స్మెంట్ ఎంత ప్రయోజనం తెలిసిన, 100 రూపాయలు ఇచ్చిన వాడు తర్వాత అనౌన్స్మెంట్ చేసి అయ్యో నా పొరుగు పోద్దని చెప్పి 500 రాసుకో, 2000 రాసుకో, మోయి అట్టు ఇచ్చేవారు ఉన్నారు. ప్రియమైన దేవజనులారా, గిఫ్ట్ లేకుండా ఒక పెళ్లికి కూడా వెళ్ళరు. కానీ దేవుని మందిరంలో మాత్రము దేవుని కోసం, దైవ సేవకుల కోసం మీరు ఒట్టి చేతుల్లో వచ్చి, ఒట్టి హృదయంలో వచ్చి, బరువు లేక భారము లేక మీరు ప్రభుని సముఖంలో కూడి వస్తున్నారు. హల్లెలూయా. అందుకే మీకు ఆశీర్వాదము ఐశ్వర్యంగా మారకుండా ఉండేది. హల్లెలూయా. అందుకే మీ ప్రతి కార్యములో మీకు శుభము కాకుండా ఉండేది. హల్లెలూయా. అందుకే దేవుడు నీ ఆయుష్కాలం అంతయు నేను తోడుగా ఉన్నానని చెప్పకుండా ఉన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. రెండవ కార్యం గమనించుకుందాం. కీర్తన గ్రంథం 112వ అధ్యాయం కాండి. కీర్తన గ్రంథం 112వ అధ్యాయానికి రాండి. 112వ కీర్తనే మొదటి వాక్యం నుంచి చదవండి. యెహోవాను స్తుతించుడి, యెహోవా యందు భయభక్తులు గలవాడు ఆయన ఆజ్ఞలను బట్టి అధికముగా ఆనందించువాడు ధన్యుడు. వారి సంతతి వారు భూమి మీద బలవంతులగుదురు. చదవండి, 4 వాక్యం వరకు చదవండి. కలిమియు సంపదయు వాని ఇంట నుండెను, వాని నీతి నిత్యము నిలిచెను. యథార్థవంతులకు చీకటిలో వెలుగు పుట్టెను, వారు కటాక్షము వాస్తవతయు నీతియు గలవారై ఉండుదురు. హల్లెలూయా. రెండవ కార్యం దేవుడు అంటున్నాడు, దేవుని సముఖములో బదులుగా ప్రభుని సముఖములో వట్టి చేతిలో దేవుని మందిరంలో కనపడవద్దు అని అన్నాడు. అన్నాడా? నాకేం తెలుసు, చెప్పండి. అన్నాడు. వట్టి చేతులు నాకు కనపడవద్దు, నా కంటికి కనపడవద్దు. హల్లెలూయా. రెండవ కార్యం దేవుడు అంటున్నాడు, యెహోవాను స్తుతించుడి, యెహోవా యందు భయభక్తులు గలవాడు ఆయన ఆజ్ఞలను బట్టి అధికముగా ఆనందించువాడై ఉన్నాడు. హల్లెలూయా. ఆనందించదు కాక వాడు యథార్థవంతురాడవై ఆయన నంశపు వారు యథార్థవంతుల వంశపులు వారు దీవించబడుదురు. కలిమియు సంపదయు వారి ఇంటి నిండను ఉండెను, వారి నీతి నిత్యము నిలిచెను. హల్లెలూయా. రెండవ కార్యం, నీ సంపత్తు, నీ కలిమియు నీ ఇంటిలో నిండి ఉండాలంటే, ఈ ఆశీర్వాదము ఐశ్వర్యంగా మారాలంటే నీవు చేయవలసిన కార్యం ఏమిటండి? ఆయన సన్నిధిలో నువ్వు వచ్చిన వాడువై భయముతోను భక్తితోను నువ్వు స్తుతించి కీర్తించాలి. హల్లెలూయా. ఆయన ఏం చేయాలండి? స్తుతించి కీర్తించి పాడి ఆయన నామం మహిమపరచాలి. ఇది రెండవ కార్యం. మూడవ కార్యం, థర్డ్ వన్, అపోస్తలుల కార్యములలో 13వ అధ్యాయం 3వ కార్యం. మొదటోది, వట్టి చేతుల్లో నాకు కనపడవద్దు అన్నాడు. రెండవది, నా మందిరములో నువ్వు స్తుతించి కీర్తించి నువ్వు ధన్యుడువగు, అప్పుడు నీ ఇంటి నిండను, నీ కలిమియు నీ సంపత్తు నిండి ఉండెను అని దేవుడు అంటున్నాడు. మూడవ కార్యం, అపోస్తలుల కార్యాలు చదవండి. అపోస్తలుల కార్యాలు 13వ అధ్యాయం 47 నుండి 49. గమనించండి. మూడవ కార్యం, నీవు భూ దిగంతముల వరకు రక్షణ నిన్ను అన్య జనములకు వెలుగుగా ఉంచి ఉన్నాను అని ప్రభువు మాకు ఆజ్ఞాపించెను అని
అన్యజనులు ఆ మాట విని సంతోషించి దేవుని వాక్యమును మహిమపరచిరి, మరియు నిత్య జీవమునకు నిర్ణయించబడిన వారందరూ విశ్వాసించిరి. ప్రభువు వాక్యము ఆ ప్రజల యందు ఎంతుట వ్యాపించెను. హల్లెలూయా. గమనించండి, మూడవ కార్యం దేవుడు అంటున్నాడు, నీవు భూదిగంతముల వరకు రక్షణార్థముగా ఉండునట్లు నీవు అన్య జనులకు వెలుగుగా ఉండుడి. అంటే నీవు సాక్షిగా ఉండు, అన్య జనులకు వెలుగుగా ఉండు, నువ్వు యథార్థవంతురాలుగా ఉండు. అంటే నీవు ఆలయములో వట్టి చేతులు నాకు కనపడద్దు అన్నట్టుగా, నువ్వు వచ్చిన వాడైనా నువ్వు మోసుకొని వచ్చి దేవుని మందిరములో నువ్వు పెట్టిన ఎడల నువ్వు స్తుతించి కీర్తించి పాడి పొగుడుతూ ఆరాధించి, అవిగాక నీతో పాటు నీ అన్య జనములకు నువ్వు వెలుగుగా ఉండి వారిని మందిరంలో తీసుకొని వచ్చి నిలబెట్టియాలి. హల్లెలూయా. ఈ మూడు కార్యాలను నువ్వు ఎప్పటి వరకు చేయకుండా ఉన్నావో అప్పటి వరకు ప్రారంభంలో సెలవిచ్చిన యెహోవా ఆశీర్వాదము నీకు ఐశ్వర్యముగా ఉండదు. హల్లెలూయా. ఆయన దయే నీ ఆయుష్కాలం అంతయు నీకు నిలిచి ఉండదు. హల్లెలూయా. ఆయన నీ ఎదురుగా నిలబడి నీకు శుభమవుడుగాక అని చెప్పడు. హల్లెలూయా. ఆయన ఇవన్నీ చెప్పాలంటే మూడు కార్యాలు నువ్వేమి చేయాలి చెప్పండి. మొదటిది చెప్పండి, వట్టి చేతుల్లో కనపడకూడదు. రెండవ కార్యం, దేవుని స్తుతించి కీర్తించి ఆయన్ని గణపరించాలి. మూడవ కార్యం, నీలో ఉన్న వెలుగు అన్ని జనుల మీద ప్రకాశించి వారిని తోడుగా తీసుకొని వచ్చి నీ సంఘంలో నిలబెట్టియాలి. హల్లెలూయా. ఈ మూడు కార్యాలను చేసిన వాడువైతే నీ ఇంటి నిండగా నీ కలిమి నిండి ఉంటుంది. హల్లెలూయా. నీ సంపాదన నిండి ఉంటుంది. హల్లెలూయా. హల్లెలూయా. యథార్థవంతులు చీకటిలో వెలుగు పుట్టేను అంటే దాని అర్థం ఏమిటంటే వారికి కుటుంబంలో ఒక వెలుగు వాళ్ళలో ఉంటే వారి కుటుంబంలో ఒక సమాధానం ఉంటుంది. అంధకారం అనే చీకటి ఉండదు. వారి కుటుంబంలో వారు చేసే ప్రతి పనిలో ఒక లాభం ఉంటుంది, ఏ నష్టము ఉండదు. ఆదాయం ఉంటుంది, ఏ నష్టము ఉండదు. మూడవ కార్యం, వారికి బిడ్డలకు చదువు లేని బిడ్డలకు దేవుడు చదువులు అనుగ్రహిస్తాడు. జ్ఞానము లేని వారికి జ్ఞానం అనుగ్రహిస్తాడు. బిడ్డలు లేని వారికి గర్భమును తెరుస్తాడు. ఈ ప్రకారం దేవుడు నీలో వీధి మీద పడిన వెలుగు అన్యులకు ప్రయోజనకరంగా ఉండాలని నిన్ను పిలిచి ఉన్నాడు అనేది నువ్వు తెలుసుకోవాలి. హల్లెలూయా. హల్లెలూయా. ఈ మూడు కార్యాలను తెలుసుకుంటూ ఎప్పటి వరకు నీవు ప్రయాసపడతావు? కొలెషీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం చదవండి. కొలెషీయులకు రాసిన పత్రిక, కొలెషీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో 17వ వాక్యం నుండి చదవండి, 23 వరకు చదవండి. ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు, ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు, సంఘము అనే శరీరమునకు ఆయనే శిరస్సు. గమనించాలి, ఆయనకు అన్నిటిలో ప్రాముఖ్యము కలుగు నిమిత్తము ఆయన ఆది అయి నుండి మృతులలో నుండి లేచుటలో ఆది సంభూతుడై ఆయన యందు సర్వ సంపూర్ణత నివేశింపవలననియు ఆయన శిలువ రక్తము చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును, అవి భూలోకమునందునైనను పరలోకమునందునైనను వాటన్నిటిని ఆయన ద్వారా తనతో సమాధానపరచుకొన వలననియు తండ్రి అభిష్టమాయను. మరియు గత కాలమందు దేవునికి దూరస్తులను మీ దోష క్రియల వలన మీ మనస్సులో
విరోధ భావము గలవారునై ఉండిన మిమ్మును కూడా తన సన్నిధిని పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను నిరపరాధులుగాను నిలవపెట్టుటకు ఆయన మాంసోయకమైన దేహమందు మరణము వలన ఇప్పుడు మిమ్మను సమాధానము పరిచెను. 3:23 పునాది మీద కట్టబడిన వారై స్థిరముగా ఉండి మీరు విన్నట్టు ఆకాశము కింద ఉన్న సమస్త సృష్టికి ప్రకటింపబడి ఈ స్వార్థ వలన కలుగు నిరీక్షణ నుండి తొలగిపోవక విశ్వాసమందు నిలిచి ఉండిన ఎడల ఇది మీకు కలుగను. హల్లెలూయా. ఒకసారి చప్పట్లు కొట్టి దేవుని నామమున హల్లెలూయా. ఈ వాక్యం మరలా ఇంటికి పోయిన మరొకసారి చదువుడి, అప్పుడు మీకు అర్థమవుతుంది. మీరు విశ్వాసంలో నిలిచి ఉండి నీ కోసమే సిలువలో ఆయన మరణించాడు. ఆకాశమందు భూమి యందు ఇహలోకమందు పరలోకమందు నీ కోసం అన్నీ సిద్ధపరిచి ఏర్పరించి పెట్టబడి ఉన్నది. అవి అన్నీ నీకు కావాలన్నదైతే నీవు భయభక్తి కలిగిన వాడువై నీవు ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు, ఆయనే సమస్తములకు ఆధారభూతుడు అన్నది నీవు మరవకుండా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. యెరెమీయా 3:22 వాక్యం సెలవిస్తున్నది, భూమి మీద మీ అవిశ్వాసమును నేను మీకు బాగు చేసేదను. హల్లెలూయా. నీ అవిశ్వాసమును నేను బాగు చేసేదను అంటే నీలో విశ్వాసం పెంచేదను. నీవు ప్రార్థించుకుంటే, నీవు నా సన్నిధిలో చేరితే, నీవు నా వాక్యం వింటే, నీవు నా రేయి పగలు నా వాక్యమును ధ్యానిస్తే నేను నీకు తోడుగా ఉండేదను. నీ అవిశ్వాసమును నేను బాగు చేసేదను. వాక్యం చదవండి. 3:22 వాక్యం. యెరెమీయా 3:22. భ్రష్టులైన బిడ్డలారా తిరిగి రండి. భ్రష్టులైన బిడ్డలారా మీరు తిరిగి నా వైపు తిరిగి నా యొద్దకు రండి. నీ అవిశ్వాసములను నేను బాగు చేసేదను. హల్లెలూయా. యెరెమీయా చూడండి ఎంత మంచి మాటలు ప్రకటిస్తున్నాడు. దేశ ప్రజనివాసులకు, అవిశ్వాసులకు, సంఘములో ఉన్న అవిశ్వాసులకు, క్రైస్తవులనే అవిశ్వాసులకు, సంఘములో వచ్చి కూర్చున్న అవిశ్వాసులకు దేవుడు ఈ మాట యెరెమీయా మూలకంగా ప్రకటిస్తున్నాడు. దుష్ట సంతతులారా, ప్రజలారా, మీరందరూ దుష్టులై ఉండిండ్రే, మరలా మీరు మా వైపు తిరిగి వచ్చినారంటే మీలో ఉన్న అవిశ్వాసముని పోగొట్టి మీలో నేను విశ్వాసం పెంచుదను. హల్లెలూయా. ఎంత మంచి మాట అంటున్నానండి. యోవేలు గ్రంథం 2:25 వాక్యం చెబుతున్నది, సంవత్సరమును పంటను మీకు నేను మరలా ఇచ్చేదను. హల్లెలూయా. ప్రారంభంలో దేవుడు అన్నట్టుగా నీవు అన్ని విధములోనూ నువ్వు లాభదాయకమై కుటుంబంలో, వ్యాపారంలో, ఉద్యోగంలో, చదువులో, పెళ్లి విషయంలో, కుటుంబ విషయంలో, అన్ని విషయంలోనూ నీకు లాభకరంగా నేను మార్చి నీకు శుభమవును గాక అని చెప్పి నీ జీవిత కాలమంతా నేను తోడుగా నిలిచి నిన్ను ఆశీర్వదించి నీ ఆశీర్వాదం ఐశ్వర్యంగా మారినట్లుగా నేను చేస్తాను అంటే వద్దు, నాకు వద్దు అనే ప్రజలుగా మనం ఉన్నాం. ఎందుకంటే యేసు ప్రభుని సిలువలో వేయించుండగా ఇతడు ఏ నేరం చేశాడని సిలువలో వేయాలి, ఇతడిలో ఏ నేరం నాకు కనపడలేదు, నేను సిలువలో వేయను అంటే లేదు, నువ్వు సిలువలో వేయాలని కోరుకున్నారు. ఏ నేరం కనపడని వాడని నేను సిలువలో వేస్తే ఆ నేరం నా మీదకి, నా బిడ్డల మీదకి వస్తాయి కదా. ఇతడిని సిలువలో వేసే నేరము నాకు, నా బిడ్డలకు వద్దు అని రాజు అన్నాడు. అప్పుడు ప్రజలు ఏమన్నారండి? మీ అమ్మ నాయన, మీ తాతలు ముత్తాతలు ఏమన్నారు? ఎవడ్రా వీడు, ఎంత చెప్పినా అదే చేస్తున్నాడు, నువ్వు ఎయ్యరా సిలువలో, నువ్వు ఎయ్యరా. అదేమన్నా వస్తే శాపము, మేము మా బిడ్డలు అవి మోసుకుంటామో లేరా? నువ్వు వేయి, సిలువలో వేయి, శాపం వస్తే మేము మోసుకుంటాం. శాపం శపింపబడితే నేను మా బిడ్డలు మోసుకుంటాం.
నువ్వు వేయిరా సిలువలో అని చెప్పిన వారి బిడ్డలే కదా మీరు, నేను. అలా చెప్పిన వారి బిడ్డలే కదా మీరు కూడా. అలా చెప్పిన వారి బిడ్డలే కదమ్మా మనము. సిలువెలవై కేకలు వేసిన అటువంటి వారు బిడ్డలే కదా మనము. ఇంకటైతే ఇప్పుడు మాత్రం వచ్చి నేను భజన చేస్తానంటే నువ్వు పరలోకానికి వారసుడువా? ప్రియమైన దేవజనులారా, నిత్యము దేవుడు అంటున్నాడు. యేషయా గ్రంథం 61వ అధ్యాయం చివరిగా ఒక వాక్యం చదవండి. యేషయా గ్రంథం 61వ అధ్యాయం 7వ వాక్యం చదవండి. నేను వారిలో మరలా నా వైపు తిరిగి నా ఎదుకు వచ్చిన వారు అయితే వారి విశ్వాసమును బాగు చేసి వారిలో ఏం చేస్తానంట? నిత్య ఆనందము వారికి నేను కలుగునట్లుగా చేస్తానంటున్నాను. యేషయా 61వ అధ్యాయం 7వ వాక్యం చదవండి. మీ అవమానమునకు ప్రతిగా గమనించండి. అప్పుడు మీరు సిలువలో ఏమని కేకలు వేసినందువల్ల శాపము అవమానం మిమ్మల్ని చుట్టుకునింది. అందుకు యేషయా అంటున్నాడు, చదవండి. మీ అవమానములకు ప్రతిగా రెట్టింపు ఘనతను నొందుదురు. నిందకు ప్రతిగా తాను పొందిన భాగమును అనుభవించి వారు సంతోషింతురు. వారు తమ దేశములో రెట్టింపు భాగములకు ఏమవుదురు? కర్తరగుదురు. నిత్యానందము. ఆమేన్. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచండి. హల్లెలూయా. ఎంత గొప్ప గొప్ప వాగ్దానమును వచనమును నీకు ఇచ్చిన నువ్వు చేసేది చప్పట్లు మాత్రమే, వేరేమీ లేదు. హల్లెలూయా. చప్పట్లు కొట్టి ఆశీర్వాద వచనం చెప్పంలోనే పోయి వస్తాను పాస్టర్ గారు అని కూడా చెప్పరు. టక్కని పోయిందే ఆడుంటాడు పాస్టర్, టైం లేదు మాకు. నేరుగా పోయింది బండికి, నేరుగా ఇంటికి పోయి చేరుకునేది. పాస్టర్ దగ్గర కూడా పోతాను వస్తానని కూడా చెప్పరు. ఇంకేం నీకు చెప్పేది? పోతాను వస్తానని అంతా చెప్పినంత అయింది కదా, తిట్టేదంతా తిట్టినావు కదా, ఇంకేం చెప్పేదే? చూద్దాం పా, వచ్చే వారం చూద్దాం పా, ఇప్పుడు ఉంటే వస్తా. అప్పుడు గోళ ఏముందో నువ్వు చెప్పు, నేను వింటా. ఇదే బతుకు క్రైస్తవ జీవితం. ప్రతి వారం జరుగుతున్నాయి. ఎంత అందమైన మాటలతో పలికించారు. నువ్వు దుష్ట ప్రజలవై ఉన్నప్పుడు నేను నిన్ను వెతికి వచ్చాను. నువ్వు మరలా నా యొద్దకు తిరిగిరా. నువ్వు మరలా నా యొద్దకు తిరిగి వస్తే నేను నీకు విశ్వాసము పుట్టించెదను అని యెరెమీయాతో మాట్లాడిన దేవుడు యేషయా మూలకంగా అంటున్నాడు, నిత్యానందమును నీకు నేను కలగజేసేదను. నిత్యానందం అంటే ఏమో తెలుసా? ఏమండి? అదే ఒకడు పేరుగా పెట్టుకుని ఉన్నాడు, నా పేరు నిత్యానందం అని. వాడిదే ఒక లోకం. ప్రజలందరినీ కూర్చోబెట్టి నేనైతే దేవుని ప్రజలు వాక్యం చదివిస్తున్నాను. వాడేమంటాడంటే అందరితో కలగలగలగల చిలమించి మాట్లాడించి వెచ్చాంబార్ అప్ అంటాడు. నిత్యానందం. వాడి మీద కొన్ని కేసులన్నీ జరిగి ఇప్పుడు 53 పోయి చేరుకున్నాడో తెలియదు. వాడిలో నిత్య ఆనందం అని పేరు. అటువంటి నిత్యానందం కాదు, నా దేవుడిచ్చే నిత్య ఆనందం నీవు చచ్చి బట్టిలో చేరే వరకు నీ తోడు ఉంటుంది. నీకు ఒట్టి పేరుగా ఉండదు నిత్యానందం అని. నిత్యానందం అంటే లోకమంతటిలో అందరూ ఎదురుగా ఒక పేరు నాశనమైనది. ఆ నిత్య ఆనందం కాదు. నా దేవుడు నీ జీవితంలో నిత్యమైన ఒక ఆనందమును నా దేవుడు నీకు కలుగు చేయుదుడు. నువ్వు మరలా తిరిగి వస్తే ఒట్టి చేతుల్లో నాకు కనపడవద్దు, నా కోపం వస్తుందని దేవుడు అంటున్నాను.
వచ్చిన వాడైన నీవు నన్ను స్తుతించు, కీర్తించు, పాడు, పొగుడు అంటున్నాను. అలా వచ్చేటప్పుడు నువ్వేం చేయి? నిన్ను అండే జనులు ఎదురుగా వెలుగుగా వచ్చి ఉన్నారు, నీలో ఉన్న వెలుగు వారి మధ్యలో ప్రకాశించును. హల్లెలూయా. అప్పుడు వారిని తోడుగా తీసుకుని వచ్చి మందిరంలో నిలబెట్టు. ఈ 3 కార్యాలను ఎప్పటి వరకు చేయలేదో, ఎంతమంది ఆ 3 కార్యాలు చేశారు? ఎంతమంది చేశారండి? ఈ 3 కార్యాలు నేను చేసినాను. మీ చేతులతో చూపించండి, నేను చూస్తాను. దేవుని మందిరంలో ఒట్టి చేతుల్లో రాలేదు. నేను స్తుతించి, కీర్తించి, పాడి పొగిడినాను. నేను నాలో ఉన్న వెలుగుని మరొకరితో పాటు ప్రకాశించి వారిని తీసుకుని వచ్చి సంఘంలో నిలబెట్టించినాను. ఈ 3 కార్యాలు నేను చేసినాననే వారు చేతులు ఎత్తండి చూద్దాం. ఏదో సగం చెయ్యి. ఈ 3లో ఏదో ఒకటి చేసేవాళ్ళు. ఆ 2 కూడా యాడ్ చేస్తున్నారమ్మా. చిరిగిపోయిన 10 రూపాయల నోట్లు, మీరు కాணிకలు వేసేది చిరిగిపోయిన నోట్లు, 10 రూపాయల నోట్లు. నా దేవుడు గతి లేనివాడు అనుకుంటున్నారా మీరు? నా దేవుడు గతి లేనివాడు అనుకుంటున్నారా? నా దేవుడు ఐశ్వర్యవంతుడు. నువ్వు ఇచ్చే 5, 10కి ఆశించేవాడు కాదు నా దేవుడు. నా దేవుడు ఐశ్వర్యవంతుడు. నా దేవుడు గొప్పవాడు. నా దేవుడు తెలుసుకుంటే ఏదైనా చేయగలడు, ఏదైనా ఇవ్వగలడు. గతి లేనివాడు, అడుక్కు తినేవాడు కాదు నా దేవుడు. నువ్వు 5, 10 చిరిగిపోయిన నోట్లు తెచ్చిన కాணிకలు ఇచ్చడానికి. నీ మనస్సును స్థిరపరచుకొని ఒట్టి చేతుల్లో పోకూడదు. ఈ చిరిగిపోయిందలా తీసుకుపోయి ముఖంలో పడేద్దాము. అవి నువ్వు ఇస్తే ఏమిటి, ఇవ్వకుండా పోతే ఏమిటి? నువ్వు బరువుతో ఏడ్చుకుంటూ కన్నీళ్లతో మందిరములకు ప్రవేశించిరా. అప్పుడు 3 నెలలకు ఒక్కసారి, 7 నెలలకు ఒక్కసారి వారు కూడి వస్తూ ఉంటే వారు అన్ని దోచుకుంటూ తల మీద మోపుకొని వచ్చి ఆ సన్నిధానంలో దింపి 3 రోజులు, 5 రోజులు, 7 రోజులని అక్కడే అన్నమాహారం తినకుండా అక్కడే ఏడ్చుకుంటూ కుటుంబ సమేతులై వారి బిడ్డలు మోకరించి ప్రార్థించి వారు వెళుదురు. ఇప్పుడు వారానికి 1 రోజు మీరు వస్తున్నారు కాబట్టి మీకు చాలా కేర్లెస్ అయిపోయినది. ఆలోచించుకోండి. ఒట్టి చేతులు నా సముఖంలో కనపడొద్దని దేవుడు అంటున్నాడు. నువ్వు మోసుకొని వచ్చినావా? నువ్వు తల మీద మోసుకొని వచ్చినావా? నా మందిరంలో, నా బలిపీఠంలో దించిపెట్టు. ఇప్పుడు కీర్తించు, స్తుతించు, ఆరాధించు, నేను వింటాను. ఇప్పుడు నీలో ఉన్న వెలుగు మరొకరి మీద చెల్లించును. ఆ వెలుగు మరొకరి మీద చెల్లించి వారిని చేయబట్టుకొని సంఘంలో తీసుకురా. ఈ 3 పని నువ్వు చేసే వరకు ఈ 3 ఆశీర్వాదాలు నీ ఎద్దుకు రాదు. హల్లెలూయా. ఏమన్నాడు? యెహోవా ఆశీర్వాదము నీకు ఐశ్వర్యం ఇచ్చును. యెహోవా ఆశీర్వాదము నాకు ఐశ్వర్యం ఇస్తుందంట. తిని పండుకో, కమ్మడి కప్పుకొని ఇంటికి వచ్చి చేరుతాయి. పోస్ట్ ఎవరమ్మా ఇంట్లో? ఇదిగో వచ్చినాయి, తీసుకో. నీ చేతులు ఇచ్చేసిపోతారు ఐశ్వర్యము, ఆశీర్వాదం. 2వ కార్యం, ఆయన దయే ఆయుష్కాలమంతయు నువ్వు సచ్చి మట్టి చేరే వరకు నీ తోడుగా ఉంటుందని అన్నాడు. నువ్వు ఆయన స్తుతించి, కీర్తించి, పాడి పొగిడితే నీలో ఉన్న వెలుగు అంటే వర్తమాన బిల్లులో వారిని తీసుకుని సంఘం నిలబట్టిస్తే, నీతో పాటు వాళ్ళు కూడా ఆరాధిస్తే, దేవుడు ఏమంటున్నాడు? నిత్యానందము అన్య జనుల మీద ఉంచిన వెలుగు నీలో ప్రకాశించిన ఎడల సమస్తమునకు ఆధారభూతుడైన నా దేవుడు నిత్యానందములో నిన్ను నడిపిస్తున్నానని వాగ్దానం చేస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ 3 కార్యాలు ఈ ఆశీర్వాద వారమందున నా చెవులో నేను విన్నాను. మరలా ఇంటికి పోయి వాక్యాలన్నీ చదువుకుంటాను. ఆ ప్రకారం నేను నడుచుకుంటాను. వచ్చే వారం నేను నా 2 చేతుల్లో మోసుకొని వస్తాను. ఏం చేస్తాను? మోసుకొని వస్తాను కాదు, మోసుకొని వస్తాను. ఏమమ్మా చెప్పండి? తల మీద మోసుకొని వస్తాను. నీ మందిరంలో పెడతాను. నిన్ను స్తుతించి కీర్తన పాడుతాను. నాతో పాటు ఒకరిని చేతులు తీసుకొని వస్తాను. వస్తాను, మోస్తాను, చస్తాను. అంత బాగుంది.
హల్లెలూయా. అలా అన్నవారు మాత్రం లేచి నిలబడండి, మీ కొరకు నేను ప్రార్థన చేస్తాను. థ్యాంక్ యూ లార్డ్ జీసస్. హల్లెలూయా. హల్లెలూయా.